జేడీకేడీలు ఇంటికి వచ్చేస్తారు. ఇక నిషి వాళ్ళేమో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎలాగైనా ఇప్పుడు ఆ సాక్ష్యాలు దొరకవు, మన కౌశికి వదిన అరెస్ట్ అయిపోయి జైల్లో కూర్చుంటుంది, మనకి ఇంకే అడ్డు ఉండదు అని నిషి, యువరాజ్, వైజయంతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ హాల్లోకి వచ్చేస్తారు. జేడీకేడీ అందరూ అక్కడ ఉన్నప్పుడే ఇలా అంటూ ఉంటుంది. జేడీని చూస్తూ కౌశికి బాధపడుతూ, ఆ సాక్ష్యాలు దొరకలేవు, అవి ఏమైపోయాయో తెలియట్లేదు. నేను చాలా ప్రయత్నం చేశాను సాక్ష్యాల కోసం, కానీ అవి దొరకట్లేదు. మీరు ఇచ్చిన ఆధారాలు అవి దొరకట్లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పినట్టు ఏమైనా పరిష్కారం ఉందా అంటే బూచి అంటాడు, 2 రోజులు టైం ఇస్తే మళ్ళీ సెట్ చేస్తాం, మేము ఏదో ఒకటి ట్రై చేస్తాం అని అంటూ బూచి అంటే, అసలు మీరు అడిగిందే మాకు లేదు అని అంటూ, టైం లేదు అని అంటూ జేడి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని కౌశికి బాధపడుతూ, మేము ఏం చేయాలో చెప్పండి, అది చేసేస్తాను అని అంటూ కౌశికి అంటూ ఉంటుంది. ఆ మాట విని జగదాత్రి బాధపడుతూ అలా చూస్తూ, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాలి అని అంటూ చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి కౌశికి వాళ్ళ వెంట వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు జగదాత్రి కేదార్తో ఇలా అంటుంది, మనం వదిన్ని అరెస్ట్ చేయాలి కేదార్, చేస్తేనే నిషి బయటపడుతుంది, లేదంటే తను చేసిన దొంగతనం బయట పెట్టలేదు, అందుకనే మనం నిషిని బయటికి తీయాలి అంటే ఇంకా తను వదిన్ని అరెస్ట్ చేస్తేనే తను బయటపడుతుంది అని మాట్లాడుకుంటారు ముందే. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఆ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కౌశికిని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా కౌశికిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారా జేడీకేడీ, లేదంటే మధ్యలోనే వచ్చేస్తుందా, ఇంకా అసలు ఏం జరుగుతుంది, నిషి ఎలా దొరుకుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.